ఫ్రెండ్స్, మనమైతే పల్లీలు వేయిస్తూ ఉంటాం. అరే దీంట్లో ఏముంది, ఈజీయే కదా, అందరం పల్లీలు అయితే వేయిస్తాం కదా అని అనుకుంటారు కదా. నేను చెప్పినట్లుగా వేయించినట్లయితే పల్లీలు చాలా క్రిస్పీగా ఉండడంతో పాటు ఈ పల్లీలు కూడా ఈవెన్గా వేగుతాయన్నమాట. పల్లీలను వేయించేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టి మనం వేయిస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అలాగైతేనే పల్లీలు తొందరగా మాడిపోకుండా అన్ని పల్లీలు కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి. సో పల్లీలు వేయించేటప్పుడు కొద్దిగా నీళ్ళను గనక చల్లి మనం ఫ్రై చేసుకున్నట్లయితే కనుక పల్లీలు చాలా బాగా వేగుతాయి, అలాగే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేనైతే పల్లీలను అయితే వేయించాను. ఇలా చట్నీకి సరిపడా ఒకేసారి పల్లీలను అయితే నేను ఎప్పుడు వేయించేసి పెట్టుకుంటానమాట. పొట్టును తీసినటువంటి పల్లీలను మనము ఫ్రై చల్లీతో ఇలా జల్లించుకుంటే పొట్టు అనేది ఇల్లంతా అవ్వకుండా ఒకే చోట గిన్నెలో ఉండిపోతుంది. సో ఈజీగా డస్ట్బిన్లో వేసేసుకోవడానికి సులభంగా ఉంటుంది అనమాట. ఈ టిప్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. వేయించుకున్నటువంటి పల్లీలు మనం స్టోర్ చేసుకుంటే